జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 4కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం గాంధీ మహాత్ముడు పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. అర్థాలు. మొదటిది స్వరాజ్యం, సొంత పాలన. రెండవది ప్రణవం, ఓంకారం. మూడవది మోక్షం, విముక్తి లేక విడుపు. నాలుగవది అధర్మం, అన్యాయం. ఐదవది స్వస్తి, శుభం. వచనాలు. ఏకవచనం, బహువచనం. మొదటిది కన్ను, కళ్ళు. రెండవది మహాత్ముడు, మహాత్ములు. మూడవది కరము, కరములు. నాలుగవది గొంతు, గొంతులు. ఐదవది రాజ్యం, రాజ్యాలు. వ్యతిరేక పదాలు. మొదటిది ధర్మము, అధర్మము. రెండవది నవ్వు, ఏడుపు. మూడవది బయలుదేరుట, తిరిగి వచ్చుట. నాలుగవది దొరకుట, పోవుట. ఖాళీలు. మొదటిది గాంధీ మహాత్ముడు చకచకా నడవగా డాష్ కంపించిపోయింది, భూదేవి. రెండవది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా డాష్ గడగడా వణికింది, అధర్మము. మూడవది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా డాష్ కన్నుల గట్టింది, స్వరాజ్యం. నాలుగవది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా డాష్ గణగణ మ్రోగింది, ప్రణవము. ఐదవది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా డాష్ కరముల దొరికింది, మోక్షము. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, జగత్తు ఆనందంగా ఎందుకు నవ్వింది? జవాబు, గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సాధన కొరకు బయలుదేరగా జగత్తు ఆనందంగా నవ్వింది. రెండవ ప్రశ్న, మహాత్ముడు కన్నెత్తి చూస్తే ఏమి జరిగింది? జవాబు, మహాత్ముడు కన్నెత్తి చూస్తే అధర్మం గడగడ వణికిపోయింది. మూడవ ప్రశ్న, మనకు స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది? జవాబు, గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమానికి స్వస్తి పలికినప్పుడు మనకు స్వరాజ్యం వచ్చింది. నాలుగవ ప్రశ్న, ఈ గేయాన్ని ఎవరు రచించారు? జవాబు, ఈ గేయాన్ని బసవరాజు అప్పారావు గారు రచించారు. ఐదవ ప్రశ్న, మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు రాయండి. జవాబు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్ర బోస్, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలగువారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.